డేటాను తీసుకెళ్ళి అందులో ఫీడ్బ్యాక్ సెట్ చేసి ఇదంతా చేయడానికి ఒక 3 నెలలు అట్లాగే టైం పట్టింది, 4 నెలలు చేసుకొచ్చాడు. ఆ తర్వాత నుంచి రన్నింగ్ లోకి వెళ్ళిపోయింది. వీళ్ళకి డేటా పరంగా ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళకి వస్తున్న సమస్య ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు జగన్ హయాంలో మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నట్టు యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క మనకి 85 లక్షల పేదలు, అదే సందర్భంలో నీతి ఆయోగ్ లెక్కన మనకు 30% పేదలు, అంటే మనకు 1,70,00,000 కుటుంబాల్లో 30% అంటే దగ్గరగా ఒక 50 లక్షలు 55 లక్షల కుటుంబాలు. అదే సందర్భంలో నీతి ఆయోగ్ ఇదే వాళ్ళ లెక్కన సెంట్రల్ గవర్నమెంట్ లెక్క 85 లక్షల పేదలు. కానీ ఇక్కడ వచ్చినటువంటిది 1,47,00,000కి రేషన్ కార్డులు ఇచ్చున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికీ అమ్మ ఒడిస్తే వీళ్ళకి తల్లికి వందనం పేరుతో గవర్నమెంట్ వాళ్ళ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, వీళ్ళకి అట్లా ఇచ్చే ఉద్దేశం లేదు. ఆ 50-60 లక్షల మందితో పాటు ఇంకా తగ్గించాలనుకుంటున్నారు. అంటే 50-60 లక్షలకి ఇప్పుడు నిజమైన పేదలని వీళ్ళు ఏదో కొత్త డేటా తీస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సర్వేలు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరిది ఎలిజిబుల్లో వాళ్ళకే ఇవ్వచ్చు. వీళ్ళు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఆమ్స్ అని చెప్పచ్చు. అది చాలా పెద్ద ఇష్యూ ఉంటుంది. దాంట్లో ఆ టైంలో డైవర్షన్ కోసం మీడియా చాలా గేములు నడుపుతుంది, ఏమైనా నడుస్తాయి. అక్కడ అవన్నీ చేశాక వచ్చే ఏడాదికి తల్లికి వందనం ఇస్తారనుకుంటున్నా. మధ్య తరగతికి ఈ బెనిఫిట్స్ పోతాయి నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే మధ్య తరగతి కూడా పేదల పేరుతో బెనిఫిట్స్ పొందుతున్నారు, అవన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఇవన్నీ చేస్తారు. ఇంకా ఏడాది వరకు ప్రతిపక్షంగా ఉన్న జగన్ ఎంత గొంతు చించుకున్నా జనం అయితే మాట కలపరు అందులో.